హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వ్లాగ్ ఇది వచ్చి ముందు రోజు శుక్రవారం రోజు అండి. ఇక్కడైతే పొద్దున్నే 5ంటికి లేచి ఇంకా గుమ్మాలు అవి క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసామన్నమాట. అంటే ఇంకా ముందు రోజే చేసుకుంటే మంచిది అంటారు. శుక్రవారానికి ముందు రోజే చక్కగా గుమ్మాలు అవి క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని గుమ్మాలకి పసుపు రాసుకొని ఇవన్నీ చేసుకుంటే శుక్రవారం పొద్దున్నే లక్ష్మీదేవి వస్తుంది, మంచిది అనేసి అని అంటారు. ఇంకా అందుకే ముందు రోజు క్లీన్ చేసేసి గుమ్మాలకు కూడా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టాము. కాకపోతే ఇంకా సడన్గా వాన పడింది అనమాట. ఇలాగ ముగ్గు పెట్టిన కొంతసేపటికే ఇంకా వర్షం అయితే బాగా పడింది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి మళ్ళీ గుమ్మాలు అవి క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గులు అవి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే రైస్ పెట్టాను. ఇంకో పక్కన అయితే మొన్న ఏలూరు వెళ్ళినప్పుడు వాక్కాయలు తీసుకున్నాను కదా, వాక్కాయలు పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఏంటంటే ఎండుమిర్చి, కొబ్బరి, వాక్కాయలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గించేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. ఇక్కడ వాక్కాయలు పప్పులో కానీ ఇలా పచ్చడి కానీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి తాలింపు కూడా అయిపోయింది. ఇంకో పక్కన అయితే ఇంకా రైస్ కూడా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. లంచ్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్కి వచ్చి అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇంకా రొట్టెల కింద అయితే వేసేద్దామని చెప్పి రొట్టెలు అయితే వేస్తున్నాను. టిఫిన్ అయితే అవుతుంది. ఒక పక్కన అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఈ వాక్కాయ పచ్చడి కొంచెం బాక్స్లో పెట్టేసి ఇంకో పక్కన అయితే రైస్ కూడా పెట్టేసా, కొంచెం చల్లారుద్దిలోపు టిఫిన్లు చేసేలోపు అని. టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను టిఫిన్లోకి. పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. రాహుల్ కాలేజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా దేవి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత కొంచెం పనులు ఉంటాయి కదా, నా అంట్లు అవి తోమేసుకొని ఇల్లు ఒకసారి తుడిచేసుకొని శుక్రవారం కాబట్టి పూజ చేసుకుందామని ఇంకా ప్రసాదానికైతే క్షీరాన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. అంటే ఈ శ్రావణ మాసంలోని 5 శుక్రవారాలు అయితే పడ్డాయి కదా. అంటే స్టార్టింగే ఒక శుక్రవారం పడింది, కానీ అది పాడ్యమి కూడా వస్తుంది, చేసుకుంటారో లేదో అన్నట్టుగా అనుకున్నాము. ఇంకా అందుకే ఈ వారం అయితే నార్మల్గా పూజ చేసుకొని క్షీరాన్నం ఏదైనా పెట్టుకుందామని చెప్పి ఇంకా క్షీరాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే పౌర్ణమి ముందు వచ్చే రోజు అయితే వ్రతాలు చేసుకునే వాళ్ళకి మంచిది అంటారు కదా. ఇంకా ఎలాగో పౌర్ణమి ముందు రోజు అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ఇంకా ఆ వారం పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నార్మల్గా పూజ అయితే చేసుకుందామని ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఇంకా పాలు పెట్టేసుకొని ఇంకా రైస్ కూడా కడిగేసి వేస్తున్నాను ఇక్కడ. ఈ క్షీరాన్నం అయితే ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత బెల్లం కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట. ఇంకా నైవేద్యానికి అయితే కొంచెం బౌల్లోకి అయితే తీస్తున్నాను.
ఇంకా బయట నుంచి అయితే చామంతి పూలును గులాబీ పూలు అవి తెప్పించాను అనమాట. ఎప్పుడు కూడా చెట్టుకి కొన్ని పూలైనా మల్లెపూలని తెల్ల పూలు లాంటివి వచ్చేవి, కానీ ఏంటో పండగల టైంలోని అవి కూడా సరిగ్గా రావు. ఇంకా బయట నుంచి అయితే పూలు అయితే తెప్పించి ఇంకా నార్మల్గాను పూజ అయితే చేసుకున్నాను, కొంచెం క్షీరాన్నం ప్రసాదంగా పెట్టుకొని. ఇంకా తర్వాత ఇంటి దగ్గరలోని ధనలక్ష్మీదేవి గుడి ఉందన్నమాట. ఇంకా మళ్ళీ రేపు వారం అంటే పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా గుడికి వెళ్ళాలంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా. ఇంక ఈ వారం ధనలక్ష్మీదేవి గుడిలోకి వెళ్ళొద్దామని చెప్పి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళొచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఇది సాయంత్రము ఉన్నట్టుండి క్లైమేట్ మొత్తం మారిపోయిందనమాట. బయట అంతా గాలేసి ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం అయితే పడుతుంది. ఈలోపు దేవి వ్యాన్ కూడా వచ్చేసింది. ఇంకా వర్షంలోనే తడుచుకొని ఇంటికైతే వచ్చేసింది. ఇంకా క్షీరాన్నం ప్రిపేర్ చేశాను కదా, ఇంకా అదైతే తింటుంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.